హలో ఎవ్రీవన్, జిఎస్ పేపర్ 3లో ఎకనామిక్స్ కంటెక్స్ట్ నుంచి మానిటరీ ఈజింగ్ కానీ ఎడిక్వేట్ లిక్విడిటీ కానీ మనకి స్ట్రెంగ్త్ అండ్ మానిటరీ ట్రాన్స్మిషన్ గురించి క్వశ్చన్ వస్తే కీవర్డ్స్ కొన్ని రాయవలసి ఉంటుంది. ఎందుకంటే కీవర్డ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ సో దట్ ఎగ్జామినర్ వుడ్ ఇంప్రెస్ అండ్ గివ్ దట్ ఎక్స్ట్రా హెచ్ మార్క్స్. సో అలాంటి కీవర్డ్స్ ఏవి ఈ పర్టికులర్ క్వశ్చన్లో కంపల్సరీ ఉండాలి. అవి మీరు ఆన్సర్లో తరచుగా రాయడం వల్ల ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది పొందవచ్చు. దాంట్లో కీవర్డ్ నెంబర్ 1 చూస్తే పాలసీ రెపో రేట్. సో ఈ ఆన్సర్ ఎప్పుడు మీరు మాట్లాడుతున్నా రెపో రేట్ అనే కంటెక్స్ట్ గురించి మాట్లాడతారు కాబట్టి రెపో రేట్ అనేది ఎక్కువసార్లు కనిపిస్తూ ఉండాలి. 2 కాల్ మనీ రేట్ అనేది ఉంటుంది. సో ఆ కాల్ మనీ రేట్ అనే కాంపోనెంట్ కూడా వి షుడ్ అడ్రస్. అండ్ ట్రాన్స్మిషన్ ల్యాగ్ అనేది ఒకటి ఉంటుంది సార్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ కీవర్డ్ విచ్ హ్యాస్ టు బి ప్రెసెంట్ ఇన్ ద ఆన్సర్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, దానివల్లనే మనం జనరల్గా లిక్విడిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటాం విత్ ఇన్ ద మార్కెట్. లిక్విడిటీ స్ప్రెడ్ చేయాలంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్. అండ్ 5th వచ్చేసి క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఇలా ఈ పర్టికులర్ కాంపోనెంట్లో మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ కీవర్డ్స్ని ఎప్పుడైతే రీప్రజెంట్ చేస్తామో ఆ ఎక్స్ట్రా ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ కీవర్డ్స్ని యూటిలైజ్ చేస్తూ ఈ పర్టికులర్ ఆన్సర్ రాయండి. థ్యాంక్ యూ.